యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పాలక మండలి ప్రమాణ స్వీకార ఫ్లెక్సీలో తన తండ్రి జక్కిడి ప్రభాకర్ ఫోటో లేకపోవడంపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ మనోడ్పై శివచరణ్ రెడ్డి నిప్పులు చెరిగారు. తన తండ్రి ఫోటో ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నేనే బాస్, నాకు ఎవరు బాస్ లేరు అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు జరిగిన అవమానం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి జరిగిన అవమానమని అన్నారు. మధు యాష్కి గౌడ్తో పాటు ఎవరికి చెప్పుకున్నా తనకు సంబంధం లేదంటూ శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తర్వాత తానే నెంబర్ 3 అంటున్నారు శివచరణ్. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ చందు. యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యులు ఈశ్వరమ్మ యాదవ్ బనోడ్పై యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పాలక మండలి సభ్యులుగా ఇటీవల ఎన్నికైన నేపథ్యంలో కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే స్థానిక నేత శివశరణ్ రెడ్డి తండ్రి ఫోటో ఈ యొక్క ఫ్లెక్సీలో ఇవ్వలేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నా తండ్రి చాలా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్న నేపథ్యం అయితే ఉంది. సో ఆయన ఫోటో వేయరా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నా పరువు కాదు పోయింది. జక్కిడి శివశరణ్ రెడ్డి అంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని గా ఉండి తన తండ్రి ఫోటో ఈ యొక్క ఫ్లెక్సీలో రాని నేపథ్యంలో కూడా తన పరువు కాదు, యూత్ కాంగ్రెస్ పరువు పోయిందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. నేనే నెంబర్ 3, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తర్వాత నేనే అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఎవరైనా అంటే శివచరణ్ రెడ్డి తండ్రి ఫోటో అయిన నేపథ్యంలో కూడా ఇక్కడ నా పరువు కాదు, యూత్ కాంగ్రెస్ పరువు మొత్తం కూడా పోయిందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈశ్వరమ్మ యాదవ్ మనోన్పై నిప్పులు చెరిగిన పరిస్థితి అయితే ఉంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.